వెల్కమ్ టు రాజనీతి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు ఆయన పాలిట ల్యాండ్ మైన్గా మారింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల జరిగే నష్టం, రాబోయే ప్రమాదం గురించి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతిపక్షాలు సక్సెస్ అయ్యాయి. దీంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో పాలుపోవట్లేదు. సెంటు భూమి నుంచి 100 ఎకరాల పొలాలు ఉన్న రైతుల వరకు లేదా యజమానుల వరకు అందరికి కూడా ఈ చట్టం గురించి అందరూ భయపడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ట్రాక్ రికార్డు దృష్ట్యా ఈ భూములు ఈయన మళ్ళీ గెలిస్తే ఈ మా భూములని లాగేసుకోవటం లేదంటే తాకట్టు పెట్టడం ఇలాంటివేవో చేస్తాడని చెప్పి అందరూ భయపడుతున్నారు. ఆ భయం అనేది జనంలోకి వచ్చింది. సో ఇప్పుడు అందుకనే ఈయన మళ్ళీ గెలిస్తే మన ఆస్తులకే రక్షణ లేదు అనే ఒక సందేహంతో ఒక భయంతో మెజారిటీ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఓడించాలని డిసైడ్ అయిపోయారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ ప్రచారం అంతా కూడా జగన్ పాలనలో అరాచకం, అవినీతి వీటి మీద ప్రచారం జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేనిఫెస్టోతో తెలుగుదేశం సూపర్ 6తో సిక్సర్ కొట్టేసింది. జగన్మోహన్ రెడ్డి ఏమో క్లీన్ బౌల్డ్ అయిపోయారు. ఆయన మేనిఫెస్టోలో కొత్త అంశాలు ఏం లేవు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో సూపర్ 6 పేరుతో ఇచ్చిన మేనిఫెస్టోలో సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామనటం, ఫ్రీగా మహిళలకి ఫ్రీగా బస్సు ప్రయాణం అనటం, అట్లాగే 20 లక్షల ఉద్యోగాల భర్తీ, ఇవన్నీ కూడా యువతని మహిళల్ని బాగా ఆకట్టుకున్నాయి. సో అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ఆకర్షణీయమైన మేనిఫెస్టో ఇస్తారని చెప్పి అందరూ భావించారు. అయితే ఆయన మేనిఫెస్టో తుస్సు అనిపించారు. దీంతో తెలుగుదేశం కూటమి అప్పర్ హ్యాండ్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు గత వారం రోజులుగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది బాగా జనంలోకి వెళ్ళింది. ఈ యాక్ట్ దెబ్బకు జగన్ పూర్తిగా డిఫెన్స్లోకి మైనస్లోకి వెళ్ళిపోయారు. ఈ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ఘోర పరాజయాన్ని ఖరారు చేసింది. అసలు ఈ యాక్ట్ ఎందుకు తెచ్చాడు అనే విషయంలోకి వెళ్లే ముందు ఈ యాక్ట్ గురించి కూడా కొంత మనం తెలుసుకోవాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 పేరుతో తెచ్చిన ఈ చట్టంలో అత్యంత ప్రమాదకరమైన నిబంధనలు ఉన్నాయి. వ్యవసాయ భూములు, నివాస స్థలాల మీద, స్థిరాస్తుల మీద హక్కులను నిర్ధారించి టైటిల్ రిజిస్టర్ చేసే అధికారాన్ని ప్రభుత్వం రెవెన్యూ అధికారులకు కట్టబెట్టింది. రెవెన్యూ అధికారులు అంటే వీళ్ళు సహజంగానే అధికార పార్టీ అధికారంలో ఎవరుంటే వాళ్ళ కనుసన్నల్లో మెలుగుతూ ఉంటారు, వాళ్ళు చెప్పింది చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ హక్కులు నిర్ధారించే అధికారం వీళ్ళకి ఇచ్చిన తర్వాత దీని మీద కోర్టులకు వెళ్ళే అవకాశం కూడా లేదు. సివిల్ కోర్టులకు వెళ్ళే అవకాశం లేదు, హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టు దాకా వెళ్ళాలంటే మామూలు వాళ్ళకు కుదరదు, సామాన్య మానవులకు అయ్యే పని కాదు. దానికి డబ్బు ఉండాలి, అంత దూరం వెళ్ళగలిగి ఉండాలి. అంటే ఇప్పుడు ఇక రెవెన్యూ అధికారుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి మన యాజమాన్య హక్కులు ఉంటాయి. ఈ అధికారులకు సెక్షన్ 37 ప్రకారం సివిల్ ప్రొసీజర్ కోడ్ కూడా వర్తించదు. వాళ్ళకు తోచిన ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అవుతారు. అట్లాగే సహజ న్యాయ సూత్రాలు ఫాలో అయితే చాలు, మిగతా ఏం అవసరం లేదని చెప్పి ఈ చట్టంలో పేర్కొన్నారు. ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా విచ్చలవిడితనంతో న్యాయపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం రెవెన్యూ అధికారులకు కల్పించారు. ఇందులో సెక్షన్ 25 ప్రకారం ఎవరైనా చనిపోతే ఆ వారసులు ఎవరు అనేది కూడా రెవెన్యూ అధికారులే నిర్ణయించి వాళ్ళకి ఆ టైటిలింగ్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. ఆ అధికారి కోర్టుకు పంపడానికి అనుమతిస్తేనే మనం కోర్టుకు వెళ్ళగలం, దీని మీద ఏదైనా అభ్యంతరాలు ఉంటాయి. అంటే మన హక్కుల మీద కోర్టుకు వెళ్ళాలన్నా కూడా రెవెన్యూ అధికారుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండాలి, లేదా రాజకీయ నాయకుడితో రెవెన్యూ అధికారికి చెప్పించుకోగలిగి ఉండాలి, ఆ మాత్రపు స్తోమత కలిగి ఉండాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మన భూములకు సంబంధించిన వివరాలు టైటిలింగ్ అధికారికి ఇవ్వకపోతే జైలు శిక్ష కూడా ఉంటుంది. 6 నెలల జైలు శిక్ష ఉంటుంది, లేదా 50,000 రూపాయల జరిమానా ఉంటుందని కూడా ఈ చట్టంలో అన్నారు. ఈ టైటిలింగ్ అధికారి కూడా ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళకేం అర్హతలు కూడా ఏం లేవు. ప్రభుత్వం ఎవరిని పెడితే వాళ్ళు టైటిలింగ్ అధికారిగా ఉంటారని చెప్పి చట్టంలో పేర్కొన్నారు. ఇది చాలా దారుణమైన చట్టం, ఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టం. ఈ చట్టం వల్ల ప్రజల వ్యక్తిగత ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది. ప్రజల ఆస్తులు కొట్టేయడానికి, తాకట్టు పెట్టడానికే జగన్మోహన్ రెడ్డి ఈ చట్టం తీసుకొచ్చారని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. రేపు పొద్దున ఈయన గెలిస్తే మా భూములు ఏం చేస్తారనే భయం జనంలో ఏర్పడింది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల అభ్యంతరాలు పట్టించుకోకుండా గుడ్డిగా ముందుకే వెళ్తున్నారు. ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తామని చెప్తున్నారు. ఇదే సమయంలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని గమనించిన వైసీపీ నాయకులు, వైసీపీ మీడియా ఏం చేస్తున్నారంటే, దీనికి బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది, బీజేపీ నాయకులు కూడా దీన్ని సపోర్ట్ చేశారని చెప్పి బీజేపీ రాష్ట్ర నాయకుల పేరుతో ఫేక్ ప్రచారాలకు తెరదీశారు.
వాస్తవానికి 2 సార్లు కేంద్రం ఈ బిల్లును వెనక్కి పంపింది. మూడోసారి కొన్ని మార్పులు చేసి పంపాక దానికి కేంద్రం అనుమతించింది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫేస్ సేవింగ్ కోసం నీతి ఆయోగ్ సూచనల మేరకే, నీతి ఆయోగ్ నమూనా ప్రకారమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు. వాస్తవానికి నీతి ఆయోగ్ ఏం చెప్పిందంటే సెక్షన్ 5 ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా ఎవరైనా అధికారిని నియమించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, సెక్షన్ 5 ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా ఏ వ్యక్తినైనా నియమించవచ్చు. అతనికేం ఎలాంటి అర్హతలు ఉండాల్సిన పని లేదు. ఏ వైసీపీ నాయకుడినో వైసీపీ కార్యకర్తను పెట్టేసుకొని ఈ భూముల మీద అతను నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని అతనికి కల్పించే ప్రమాదం ఉంది. దానివల్ల మన భూములు పరాధీనం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఇచ్చిన ఉత్తర్వుల మీద అభ్యంతరాలు ఏమన్నా ఉంటే ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ట్రిబ్యునల్ని ఆశ్రయించవచ్చు అని చెప్పి నీతి ఆయోగ్ సూచిస్తూ ఉంది. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టంలో మాత్రం అప్పిలేట్ ట్రిబ్యునల్ని ఊసేలేదు. ఇట్లా చాలా అంటే నీతి ఆయోగ్ పెట్టిన నిబంధనలకు భిన్నంగా ఈ చట్టంలో భిన్నమైన నిబంధనలు పెట్టారు. జనానికి ఇబ్బంది కలిగించే నిబంధనలు పెట్టారు, నష్టం కలిగించే నిబంధనలు పెట్టారు. ఇవన్నీ పెట్టి నీతి ఆయోగ్ నమూనా ప్రకారమే మేము చేసామని చెప్పి వైసీపీ నాయకులు బొంకుతున్నారు. కానీ జనం వైసీపీ నేతల మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. ఈ ఎన్నికల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డికి సున్నం పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. Like, share and subscribe to Rajaniti channel.